జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మాస్ ట్రావెలర్ సీట్. అంటే అందరికీ చెప్తున్నా, మాకైతే హైదరాబాద్లో బోనాలు అంటే మస్త్ అవుతుంది. సో నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా యాక్చువల్లీ యాడ్ చేసిన, ఛానల్కి వెళ్ళి చూడండి. సికింద్రాబాద్ బోనాల్ వీడియోస్ కూడా పెట్టిన. అండ్ ఈరోజు నేను వచ్చేసిన ధూల్పేట్, మన ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్కి అనమాట. సో ఇదైతే మనకి ఎప్పటి నుంచో వీళ్ళు ఒక స్టాండర్డ్ మోడల్ గణేష్లు అయితే చేస్తున్నారు. అండ్ ఈసారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ తోటి యూనిక్ గణేష్లు అయితే చేసినారు. సో అవి కూడా మీకు చూపిస్తా మొత్తం డీటెయిల్గా. అయితే బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈసారి కొత్త మోడల్స్ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గో. మనకు ఫస్ట్ మోడల్ వచ్చేసి అయితే ఇది మంచిగా మన శేషనాగ్ మీద అయితే కూర్చొని ఉన్నాడు గణేశుడు. సో చూడొచ్చు మనం, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే చేసిర్రు ఈసారి వీళ్ళు. పైన చూసుకుంటే మనకి పాము పడగలు అండ్ ఐస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో బ్లూ కలర్ పెయింటింగ్ తోటి. సో ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర మనకి ఇదొక యూనిక్నెస్ అనమాట, ఐస్ పెయింటింగ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఈసారి. అట్లే ఒకసారి మనం చూసుకుంటే మన బప్పాకైతే జ్యువెలరీ వర్క్, పెయింటింగ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక రెడీ టు గో హోమ్ లాగా ఉంది విగ్రహము. పక్కన చూసుకుంటే మనకి ఎల్క. సో ఈ విగ్రహం అయితే మనకి ఆల్మోస్ట్ 14 feet హైట్ అయితే ఉంది, విడుతులో వచ్చేసి ఒక 8 feet ఉంది. సో చాలా అంటే చాలా పెద్ద విగ్రహము. మనకైతే ఐస్ చాలా బ్యూటిఫుల్ ఐస్ ఇచ్చిర్రు. అండ్ అట్లే కలరింగ్ కూడా చాలా సూపర్ అనమాట. సో మనకు అందరికీ తెలిసిందే ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలు ఎట్లా ఉంటాయి అనేది. సో ఇది ఇంకొక పెద్ద విగ్రహం అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు 20 feet విగ్రహం ఉంది విత్ మన కిరీటం అయితే. సో ఇది వచ్చేసి మన పూణే దగడు సెట్ హల్వాయి. సో ఇది ఇంకా వర్క్ అయితే జరిగిందనమాట, కంప్లీట్ వర్క్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా జరగలేదు దీనికి, బట్ ఆల్రెడీ మనకు అవుట్పుట్ అయితే కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్ రాబోతుంది విగ్రహం అనేది. అండ్ విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఇది 10 feet విడ్త్ ఉంది, హైట్ వచ్చేసి ఒక 20 feet ఉంది. సో అట్లే ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఈ ఇయర్ ధ్రువ్ సింగ్ కళాకార్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫేమస్ అండ్ న్యూ కాన్సెప్ట్ ఇది. సో మీకు ఆల్మోస్ట్ చాలా వెనక నుంచి అయితే చూపిస్తున్నాయి, ఎందుకంటే మొత్తం ఫ్రేమ్లో మనకి స్వామివారు మొత్తం కనిపించాలంటే. ఇది మనకి దశావతారంలో అయితే మనకి గణేశుడు ఉన్నాడు. యాక్చువల్లీ డస్ట్ పడుతుంది అండ్ అది పెయింటింగ్ మొత్తం ఫినిషింగ్ అయింది కాబట్టి కవర్ అయితే వేసి పెట్టిరు అనమాట. సో కింద చూసుకుంటే మనకి గరుడ మహారాజ్, ఇట్లా గరుడ్ మంతుని మీద అయితే మనకి గణేశుడు విష్ణుమూర్తి అవతారంలో నిల్చొని ఉన్నాడు. మనకి ఎట్లయితే ఫొటోస్లో వస్తుంది నార్మల్గా దశావతారంది మనకి విష్ణుమూర్తి అవతారము. సో అదేవిధంగా అన్ని హ్యాండ్స్ ఎవ్రీథింగ్ అనమాట, ప్రతి చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి. అండ్ అట్లే గణేశుడు కూడా ఒక హైట్ మీద నిల్చొని ఉన్నాడు. ఈ విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 20 feet హైట్ ఉంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ అయితే ఇంకా జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ ఇలా ధూల్పేట్ స్టైల్ ఎట్లుంటుంది మనకు ఆల్రెడీ తెలుసు అందరికీ. ఒక పీస్ డెమో చేస్తారు, దాని తర్వాత దాన్ని బట్టి మనకు ఆర్డర్స్ అనేటివి తీసుకుంటారు అండ్ అదే కలరింగ్ అవుట్పుట్ కూడా ఇస్తారు. సో ఇది ఇంకొక యూనిక్ మోడల్ ఈసారి. మనకు చూసుకుంటే చేతిలో ఎల్క ఉంది. సో ఇది ఇంకా ఇది ఒక కలర్ అనమాట. దీంట్లో యాక్చువల్ మన గణపతి ఇంకొక కలర్లో ఉంది, నేను అది చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు చాలా క్యూట్ ఉంది ఫేస్ ఒకసారి చూసుకుంటే. అండ్ సేమ్ ఇందాక మీకు ఎట్లయితే ఐస్ చూపించినానో అదే విధంగా ఐస్ ఇచ్చిర్రు, బ్లూ ఐస్ అనమాట. అండ్ పైన చూసుకుంటే మన గణేశుడికి అయితే కృష్ణుడిలాగా జటా ఉంది. సో ఇది ఇంకొక మంచి మోడల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ మనకు వైబ్రెంట్ కలర్స్తో అయితే ఉంది. సో అట్లే ఒకసారి ఎల్క చూద్దాం మనము. మన మూషక్ మహారాజ్ ఎంత క్యూట్ ఉందో మీరు కూడా చూడండి. నాకైతే చాలా నచ్చింది ఈ విగ్రహము. ఇది వచ్చేసి మనకు ఒక 10 feet 12 feet హైట్ విగ్రహమే, కాకపోతే చాలా హెవీగా అనిపిస్తుంది, ఎందుకంటే గణేశుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు కాబట్టి. కింది నుంచి కూడా మనకి ఒక మంచి హెవీ గణేశుడు అయితే కూర్చొని ఉన్నట్టుగా అనిపిస్తుంది మండపంలో పెడితే కూడా. సో ప్రస్తుతానికైతే బుకింగ్స్ అయితే ఓపెన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు అవన్నీ కూడా మీరు ఇక్కడికి ఒకసారి వస్తే మీకు కూడా తెలుస్తుంది. సో ధ్రువ్ సింగ్ కళాకార్ అయితే ధూల్పేట్ ఫేమస్ అనమాట. మనకి ఎన్నో కళాకారులు ఉన్నారు ధూల్పేట్లో. సో వీళ్ళు వన్ ఆఫ్ ద ఫేమస్ కళాకార్. సో అట్లా ఇక్కడ లోపల చూసుకుంటే మనకి ఈసారి అయితే వీళ్ళు షెడ్ లోపల అంతా నీట్గా పెద్ద చేస్తున్నారు అనమాట, బయట చేసే వినాయకులు కాకుండా కూడా. సో అవి జస్ట్ ఫర్ డిస్ప్లే లాగా అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ ఆర్డర్ అయితే చేసుకొని వీళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి అచ్చు
సో అచ్చులో నుంచి అయితే ఇప్పుడు ఒక విగ్రహం తీస్తున్నారు. ఇందాక మనం ఏదైతే దగడు సెట్ది చూసినామో సో అదే విగ్రహం అనమాట వీళ్ళు బయట తీస్తున్నారు ఇప్పుడు అచ్చులో నుంచి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ అనమాట, ఏదైతే లోపల అన్నీ జాయిన్ చేసి విగ్రహంకి ఏదైతే అచ్చు వేస్తారో అదే అనమాట. సో ప్రస్తుతానికైతే వర్క్ అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఇందాక బయట చూపించినా కదా, సో శేషనాగ్ మీద ఉన్న విగ్రహాలన్నీ అయితే లోపల ఉన్నాయి. సో ఇవన్నీ అయితే వీళ్ళు ఆర్డర్ మీద తీసుకొని దానికి తగ్గట్టు కలరింగ్ కూడా చేస్తారు. సో ప్రస్తుతానికి మనకి ఇదన్నమాట ధ్రువ్ కళాకార్ నుంచి అప్డేట్స్. సో ఇది ఇంకొకటి లాస్ట్ ఇయర్ మోడల్, కాకపోతే చూడొచ్చు ఎంత కలర్ఫుల్ ఉంది, ఇంకా షైనీ ఉంది ఫేస్ కూడా. సో వీళ్ళ అదే స్పెషాలిటీ అనమాట, వీళ్ళ కలరింగ్కి కానీ వీళ్ళ వర్క్కి కానీ వీళ్ళ ఫినిషింగ్కి కానీ మనం ఎట్లాంటి కమెంట్ చేయలేమన్నమాట. సో అంత బాగా చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ నవరాత్రి రాబోతుంది కాబట్టి గణేష్ చతుర్థి అయిపోగానే ఇమ్మీడియట్గా ఈసారి అయితే కొత్త మోడల్ అయితే ఏదో తయారు చేస్తున్నారు ధ్రువ్ కళాకార్ దగ్గర. సో చూడవచ్చు ఆల్రెడీ మట్టి వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని మీద నుంచి మనకు మౌల్డ్ వర్క్ జరుగుతుంది. సో అట్లా ఇవి ఇందాక కవర్ చేసి సో ఫైనల్ అవుట్పుట్ అయితే లేదు, ఇది జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నా. అండ్ ధ్రువ్ కళాకార్ మాత కూడా చాలా ఫేమస్ అనమాట. సో మనం ఒకసారి గణేష్ చతుర్థి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మాత విగ్రహాలు కూడా ఒక వ్లాగ్ కూడా చేద్దాము. సో ఇదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ధ్రువ్ కళాకార్ నుంచి అప్డేట్స్ అయితే. సో మీకు నెక్స్ట్ వీడియో చేసినప్పుడు ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ వస్తే మాత్రం మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేద్దాం మనము. కానీ ఈసారి అయితే చాలా లిమిటెడ్ మోడల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మీకైతే ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్నీ చూపించిన, కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి చూడొచ్చు. సో ఇదైతే ఆల్మోస్ట్ వీళ్ళు చేసేవి 3-4 మోడల్సే, కానీ అవి కూడా చాలా యూనిక్ అండ్ అవి కూడా మనకు హైదరాబాద్ సిటీ మొత్తం అవుట్ ఆఫ్ సిటీ అవుట్ ఆఫ్ తెలంగాణ చాలా వెళ్తాయి అనమాట ఆ విగ్రహాలు వీళ్ళవి. సో అందుకని మీకైతే కంపల్సరీ ఈ వీడియో చూపించాలి, ఈ గణేష్లు ఎట్లా చేస్తారు అనేది చూపించాలని ఇక్కడ వచ్చిన. అందరు కూడా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.